ఊరంతా రచ్చబండ దగ్గర మౌనంగా ఉంది. శారద రచ్చబండ మీద నిలబడి దండం పెడుతుంది. పంతులుగారు విషయం చెప్తున్నారు. ఊరి ప్రజలారా, ఊరికి పెద్ద దిక్కుగా సీతారాముల గుడి ధర్మకర్తగా శారదమ్మగారు ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు తన కొడుకు రమేష్కి 20 ఏళ్ళు. అతని జాతకం ప్రకారం తండ్రికి ప్రాణగండం. ఊరికి అరిష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు తగిన పరిహారమేమీ లేదా పంతులుగారు? ఎందుకు లేదండి, ఉంది. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. 10 ఏళ్లపాటు రామాలయం గుడిని మూసివెయ్యాలి. ఇప్పుడు రమేష్కి 20 ఏళ్ళు. అంటే రమేష్కి 30 ఏళ్ళొచ్చే వరకు గుడిని మూసి ఉంచాలి. అప్పుడే శారదమ్మగారి మాంగళ్యం నిలుస్తుంది. ఈ ఊరు అరిష్టం నుంచి కాపాడబడుతుంది. ఏమంటారు అని పంతులుగారు అడగ్గానే అందుకు ఊరంతా ఒప్పుకుంటారు. అలా ఆ ఊరిలో ఉన్న సీతారాముల గుడి మూతపడుతుంది. 10 ఏళ్లు గడుస్తాయి. 10 ఏళ్ల తర్వాత ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న శారదకి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. శారద ఎప్పుడు చూసినా ఆ బిల్డింగ్ మీదే ఉంటూ కొద్ది దూరంలో మూతపడి దుమ్ము ధూళితో ఉన్న సీతారాముల గుడిని చూస్తూ ఉంటుంది. ఒకరోజున ఇంట్లోని సోఫాలో కూర్చున్న మావగారు ప్రసాద్కి కోడలు అనామిక కాఫీ తెచ్చి ఇస్తుంది. మావయ్య, మిమ్మల్ని ఒక విషయం అడగనా? చూడు తల్లి, నీకిష్టమని సీతారాముల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటున్నా. చాలా సంతోషం. కాని ఊళ్ళో మూతబడ్డ సీతారాముల గుడి గురించి మాత్రం నన్ను అడగొద్దు. నాకేమీ తెలీదు, నేను చెప్పను. నన్నొదిలే. అయ్యో మావయ్య, మూతపడిన సీతారాముల గుడి గురించి కాదు నేను అడగాలనుకున్నది. అత్తయ్య గురించి మావయ్య. మీ అత్తయ్యకేమెందుకోళ్ళా? అత్తయ్య ఎప్పుడు చూడండి టెర్రస్ మీదే ఉంటున్నారు. అసలు కిందకే రావడం లేదు. టీ, టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇలా అన్నిటినీ టెర్రస్ మీదకి తీసుకురమ్మని చెప్తుంది. చూడమ్మా కోళ్ళ, మీ అత్తయ్య ఏం చెప్పినా ఎదురు మాట్లాడకుండా చెయ్యి. ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకెళ్లి ఇవ్వు. అది నీకు, నీ కాపురానికి మంచిది. కాదని అతి ఉత్సాహం చూపించినా, ఏదైనా తెలుసుకోవాలని ఆరాటపడ్డా నీకెలాంటి ప్రయోజనమూ ఉండదు. అది కాదు మావయ్య, కోడలుగా నేను సీతారాములను ఇంట్లో పెట్టుకుని ఎంతో భక్తితో పూజిస్తుంటే ఈ ఇంటి దిక్కు ఇంట్లోని సీతారాములకు దండం పెట్టుకోకుండా ఇంటి టెర్రస్ మీద ఉంటూ మూతపడిన ఆ సీతారాముల గుడిని ఎందుకు నిరంతరం అలా గమనిస్తూ ఉంటుంది? చూడమ్మా కోళ్ళ, ఇంతకు ముందు నేను తెలుగులోనే చెప్పాను, సంస్కృతంలో కాదు. మీ అత్తయ్య గురించి వదిలే. తన లోకం తంది, తన ఆలోచనలు తనవి. ఈ విషయం గురించి నన్ను అడిగినట్టు కొడుకు రమేష్ నడగబాకు. అత్తగారు శారదనే అస్సలడగద్దు, అంత మంచిది కాదు అని చెప్పి కాఫీ తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టెర్రస్ మీదున్న శారద సీతారాముల గుడివైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. అప్పుడు తన సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. చెప్పండి పంతులుగారు. తన ఇంటి దగ్గర పంతులుగారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, మనం అనుకున్న గడియ దగ్గరికొస్తుంది. సరిగ్గా 10 రోజుల్లో రమేష్ బాబుకి 30 ఏళ్లు పడతాయి. ఆ రోజున గుడిని తెరిచి శుభ్రం చేసి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించాలి. గుర్తుంది పంతులుగారు. భర్త మీద ప్రేమతో భగవంతుణ్ణి ఇట్ట 10 ఏళ్లు మూసించడం మంచిదేనంటారా? మంచిదనే కదా తల్లి 10 ఏళ్లుగా సీతారాముల గుడిని మూసుంచింది. రమేష్ బాబు జాతకానికి సరిపడా జాతకం కుదిరిన అనామికతో పెళ్లి జరిపించి కోడల్ని చేసుకున్నావు. కోడలు అనామిక కూడా ఆ సీతారాముల వారికి పరమ భక్తురాలు. మనకు పూజ ఇంకా తేలిగ్గా అవుతుంది. సరే పంతులుగారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శారద. అనామిక జ్యూస్ పట్టుకుని టెర్రస్ మీదున్న అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీరు చెప్పిన జ్యూస్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే అది కాదత్తయ్య. కోళ్ళ, నా కోపం తెప్పించబాక. ఇక్కడి నుండి వెళ్ళవే. నాకిక్కడ చాలా ముఖ్యమైన పనుంది. విసిగించుకోండి వెళ్ళు. ఆ ముఖ్యమైన పని 10 ఏళ్లుగా మూతపడిన ఆ సీతారాముల గుడిని చూస్తూ ఉండడమేనా అత్తయ్య? చూడు కోడలా, వస్తున్న కోపాన్ని దిగం ఇంకొంచెం చెబుతున్నాను. ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను పిలిచినప్పుడు నువ్వు టెర్రస్ మీదకి రావాలి. ఏదో ఒక వంక పెట్టుకొని, అదే కోళ్ళ, బట్టలు ఎండబెట్టాలి, ఒడియాలు ఆరబెట్టాలి, దుమ్ము ధూళి లేకుండా తొడవాలి, అట్టాంటి పెట్టుకొని రావద్దు. ఎల్లు. అత్తయ్య, ఒకసారి అని అనామిక అనగానే శారద కోపం తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని విసిరి కొడుతుంది. దాంతో ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
శారద కోపంగా సీతారాముల గుడివైపు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి తిరిగొస్తుంది అనామిక. అత్తయ్య, సరే పంతులు అనడం నేను విన్నాను. అంటే సీతారాముల గుడి మూతపడ్డం వెనుక పంతులు గారు కూడా ఉన్నారని అర్థమవుతుంది. నేనేదో ఒకటి చెప్పి పంతులు గారిని కలవాలి అని అనుకొని మళ్లీ డాబా మీదకొస్తుంది. శారదను చూస్తుంది. అప్పుడు శారద కోపంగా, ఏంటే కోళ్ళ, మళ్ళీ వచ్చావు? ఈసారి నీ తలకాయని పగలగొట్టాలా? అది కదత్తయ్య, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయే, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీ మావి ఇంట్లో లేడా? లేరత్తయ్య, ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళిపోయారు. మరి రమేష్ ఏం చేస్తున్నాడు? నాకు వర్క్ ఉందని చెప్పి ఆయన కూడా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. కోళ్ళ, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. మార్కెట్కి వెళ్ళావా, కూరగాయలు తీసుకున్నావా, ఇంటికొచ్చావా అన్నట్టుగా నీ వ్యవహారం ఉండాలి. మధ్యలో ఎక్కడైనా ఆగినా, ఎవరినైనా మూతపడిన గుడి గురించి అడిగినా ఈ రోజే నీ ఆఖరి రోజవుతుంది. జాగ్రత్త. అలాగే అత్తయ్య, ఇలా వెళ్ళి అలా కూరగాయలు తీసుకుని వచ్చేస్తాను. దారిలో ఎవరు కలిసినా 10 ఏళ్లుగా మూతపడిన ఆ సీతారాముల గుడి గురించి మాత్రం అడగను. ఎల్లో అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద మాత్రం ఆ గుడివైపు అలా చూస్తూ ఉంటుంది. శారద కోడలు అనామిక మూతపడి దుమ్ము ధూళితో ఉన్న సీతారాముల గుడి దగ్గరికి వస్తుంది. దిక్కులు చూస్తూ ఉంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, నాకిక్కడి నుంచి అత్తయ్య కనిపించడం లేదంటే నేను కూడా మా అత్తయ్యకి ఇక్కడి నుంచి కనబడను కదా అని అనుకుంటూ ఉండగా ఆ గుడి దగ్గరికి అతుకుల బట్టలు వేసుకుని మాసిన గడ్డంతో పిచ్చోళ్లా ఉన్న రామయ్య అనామిక దగ్గరికొస్తాడు. వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వీ గుడి దగ్గరికి వచ్చావని గుడి పెద్దలకు తెలిస్తే నిన్ను బతకనివ్వరు, చంపేస్తారు. వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గుడి పెద్దలా? ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు? అసలు సీతారాముల గుడిని ఎందుకు మూసేశారు? ఎంతలా నువ్వు ఈ గుడి గురించి అడుగుతున్నావంటే నీకు బతకాలం లేదా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రామయ్య అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. అనామిక కూడా అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. రామయ్య అనామికకి దొరకకుండా గుడి చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. అనామిక ఎలాగైనా అతన్ని పట్టుకొని ఆ గుడి గురించి తెలుసుకోవాలనుకొని అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అనామికకి తెలియని విషయం ఏంటంటే శారద అనామికని పిచ్చోడు రామయ్యని చూస్తూ కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఇక అనామిక అలిసిపోయి ఆగిపోతుంది. ఈ పిచ్చోడు దొరకడం లేదు, ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి అని అనామిక అక్కడి నుంచి బయలుదేరి పంతులు గారింటికి వెళ్తుంది. ఏమ్మా, నువ్వు శారదమ్మ గారి కోడలివి గదూ? అవును పంతులు గారు, మీరు నన్ను మన్నించాలి, నాకొక మాట ఇవ్వాలి. అయితే నువ్వు నా దగ్గరకొచ్చిన విషయం శారదమ్మ గారికి తెలియదన్నమాట. అవును పంతులు గారు, తెలీదు. మీరు కూడా చెప్పొద్దు. అలాగే మీరు నాకొక మాట కూడా ఇవ్వాలి. నువ్వడిగే మాటేమిటో నాకు తెలుసు తల్లి. ఒక్కటి మాత్రం చెప్పగలను, విను. గుడికి పెద్ద మీ అత్తయ్య గారు, అదే శారదమ్మ గారు. సీతారాముల గుడి 10 ఏళ్లుగా మూతపడి ఉండటానికి కారణం కూడా మీ అత్తయ్య గారే. ఆ కారణం ఏమిటి పంతులు గారు? అదేమిటో నీకు రాబోయే శ్రీరామనవమి పండుగ రోజున తెలుస్తుంది. ఇక వెళ్ళు తల్లి అని చెప్పి పంతులుగారు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటా. ఇక అనామిక ఇంటికి తిరిగొస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. శ్రీరామనవమి పండుగ రానే వస్తుంది. పంతులుగారింటికి వస్తారు. ఇంటి గుమ్మానికి కట్టి ఉన్న తోరణాలు బంతిపూలను చూస్తాడు. ఇంట్లో అందరూ కొత్త బట్టల్లో ఉంటారు. శారదమ్మగారు, ఈ రోజుతో రమేష్ బాబుకి 30 ఏళ్ళొచ్చాయి. మీరు సీతారాముల కళ్యాణం చేయించాలి. గుడిని మొత్తం శుభ్రం చేయించారా? చేయించాను పంతులు గారు. అత్తా కోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి సీతారాముల కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలు, పట్టుబట్టలు, తాళిబొట్టు అన్నింటినీ సిద్ధం చేసుకున్నారా? తీసుకున్నాం పంతులు గారు. శారదమ్మగారు, తలంబ్రాలను, పట్టు వస్త్రాల్ని మీరు తలమీద పెట్టుకోండి. రోడ్డు మీద జాగ్రత్తగా నడవండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కటి కింద పడకుండా చూసుకోండి. అట్టాగే పంతులు గారు అని చెప్పి శారద తలంబ్రాలను నెత్తిన పెట్టుకుంటుంది. ఇక గుడిలో శారద కుటుంబం సీతారాముల ముందు తలంబ్రాలను పెట్టి దండం పెట్టి నిలబడతారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మా శారదమ్మగారు, ఊరికి పెద్ద దిక్కుగా, ఈ ఆలయ ధర్మకర్తగా మీరు చేసిన సేవలు ఫలించాయి. రమేష్ బాబు జాతకం ప్రకారం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు వచ్చే వరకు గుడిని మూసి ఉంచాలనే దోషపరిహారం విజయవంతం చేశారు. ఇక ఈ కళ్యాణంతో ప్రసాద్కి ప్రాణగండం దప్పింది, మీ మాంగళ్యం నిలిచింది అని చెప్పగానే అందరూ సంతోషపడ్డారు.
ఇక ఆ రోజు నుంచి యథావిధిగా ఆ గుళ్ళో శ్రీరాముల వారికి అత్తాకోడళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఊరి వాళ్ళంతా సంతోషంగా శ్రీరాముణ్ణి భక్తితో వేడుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఉగాది పండుగ సెలబ్రేషన్స్ గురించి భార్యాభర్తలు అనామిక, రమేషు మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు హరీషు, భవ్యలు వాళ్ళ దగ్గరికి వస్తారు. నవ్వుతూ వాళ్ళని చూస్తారు. అమ్మా, ఉగాది పండుగ రేపే కదా? అవును భవ్య, రేపే. ఎందుకు తల్లి అలా ప్రత్యేకంగా అడుగుతున్నావు? మనం నానమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి కదా, అందుకు అడుగుతుంది మమ్మీ చెల్లి అని అనగానే అనామిక, రమేష్లు ఒకరిని ఒకరు చూసుకుంటారు. చెప్పు డాడీ, మనం నానమ్మ వాళ్ళింటికి ఎప్పుడు వెళ్దాం? నానమ్మ వాళ్ళు ఈసారి మనల్ని పండక్కి రమ్మని పిలవలేదు బాబు. అందుకే మనం వెళ్ళటం లేదు. మనం మన ఇంటి దగ్గరే ఉగాది పండుగని జరుపుకుందాం. మన ఇంటి దగ్గర వద్దు డాడీ, నానమ్మ వాళ్ళింటికే వెళ్దాం. తాతయ్య వాళ్ళతో కలిసి మనం ఉగాది పండుగ చేసుకుందాం. అవును డాడీ, తాతయ్య నానమ్మ ఉంటే భలే సందడిగా ఉంటుంది. పండుగ చేసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది డాడీ. ఆ ఫీలింగ్ భలే కొత్తగా ఉంటుంది. కానీ బాబు, ఈ పండక్కి తాతయ్య వాళ్ళు మనల్ని అక్కడికి రమ్మని చెప్పలేదు. అదే విషయాన్ని నేను డాడీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు పిలవకపోతే వెళ్ళి మీరు పిలవండి మమ్మీ. అప్పుడు తాతయ్య వాళ్ళు మన ఇంటికి వస్తారు. మన ఇంట్లో అందరం కలిసి ఉగాది పండుగ చేసుకోవచ్చు. అవును మమ్మీ, అన్నీ చెప్పిన ఐడియా బాగుంది. పదండి, నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ ఉగాది పండక్కి మన ఇంటికి రమ్మని పిలుద్దాం. ఖచ్చితంగా తాతయ్య, నానమ్మ మన ఇంటికి వస్తారు. సరే పిల్లలు, వెళ్దాం పదండి. నేను ముందే చెప్తున్నాను, వినండి. నానమ్మ వాళ్ళు మన ఇంటికొస్తే వాళ్లతో కలిసి పండుగ చేసుకుందాం, లేదంటే మనమే చేసుకుందాం. ఏమంటారు? మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను డాడీ. భవ్య, మరి నువ్వేమంటావు? అన్నయ్య మాటే నా మాట. అన్నయ్య సరే అంటే నేను కూడా సరే అన్నట్టే మమ్మీ అని మాట్లాడుకొని అందరూ బయటకొచ్చారు. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు నిలబడిన ప్రసాద్ కనిపించాడు. పిల్లలు సంతోషపడుతూ, తాతయ్య వచ్చావా తాతయ్య? మరి నానమ్మ ఎక్కడా? నానమ్మ రాలేదు తల్లి, నేనొక్కనే వచ్చాను. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను కదా తల్లి. అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇదిగోండి ఇట్టా వచ్చాను. లోపలికి రండి నాన్న. అవును మావయ్య, లోపలికి రండి. ఈ ఉగాది పండక్కి మీ ఇద్దరిని ఇక్కడికి రమ్మని పిలుద్దామని మేమే మీ దగ్గరికి ఇప్పుడు బయలుదేరాం మావయ్య. సరే కోళ్ళ, నేనిప్పుడు వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకుని తర్వాత రండి. లేదంటే నేనే మిమ్మల్ని ఎంట పెట్టుకొచ్చానని గొడవ పెట్టుకుంటుంది మీ అత్తయ్య. అలాగే మావయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరి తను శారద ఉంటున్న ఇంటికొచ్చేస్తాడు. 1 గంట గడుస్తుంది. ఇంట్లో ఉన్న ప్రసాదు పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. శారద అతని దగ్గరికొచ్చి, ఏంటండి పదే పదే గుమ్మం వైపు చూస్తున్నారు? అక్కడ ఏముంది? ఏం లేదు శారదా, నీకోసమే చూస్తున్నాను. నువ్వు బయటికెళ్ళావేమో అనుకుంటున్నాను శారదా. ఓహో, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అయితే? ఏంటో ఏ పూట కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు. అసలు మీకేమైందండి ఇవాళ? ఇది మరీ బాగుంది శారదా. మాట్లాడకపోతే మాట్లాడడం లేదని అంటావు, మాట్లాడితే కొత్తగా మాట్లాడుతున్నారు అంటావు. ఇట్టయితే ఎట్టా చెప్పు? ఆ విషయం ముందు పక్కన పెట్టండి. సరుకుల కోసం ఎట్టాగో బజారుకి వెళ్తారు కదా, సరుకులు తీసుకున్న తర్వాత కొడుకు కోడల దగ్గరికి వెళ్ళొస్తారా? ఉగాది పండక్కి కొడుకు కోడలు మనవడు మనవరాలు ఉండాలని తమరి తల్లి మనసు తల్లాడుతుందా ఏంటి శారదా? తల్లాడకుండా ఎట్టా ఉంటుంది చెప్పండి. ఎంతగా వేరు కాపురం పెట్టినా సరే, ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, రమేష్ నా కొడుకు కాకుండా పోతాడా? అనామిక నా కోడలు కాకుండా పోతుందా? హరీష్ మనవడు, భవ్య మనవరాలు కాకుండా ఉంటారా? మీరే చెప్పండి. అట్టా అయితే నువ్వే వెళ్ళి పిలువు శారదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వాళ్ళ ఉగాది పండక్కి మన ఇంటికి రమ్మని నేను పిలవను. మీరేనైతే మాట్లాడుతుంది. ఏ పండగ వచ్చినా కొడుకు కోడల్ని పిలిచి పిల్లలతో సంతోషంగా చేసుకుందామని చెప్తారుగా. ఈ పండక్కేంటి ఇట కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఈ పండక్కి వాళ్ళ మీద మమతానురాగాలు రావటం లేదు శారదా. అందుకే నేనైతే వెళ్ళి పిలవను. కావాలంటే నువ్వు వెళ్ళి పిలు. ప్రతి పండక్కి మీరే పిలుస్తారు కదా అని మిమ్మల్ని పిలవమని చెబుతున్నాను. నేనే వెళ్ళి పిలుస్తానులేండి. అయినా మనం పిలిస్తే మాత్రం వాళ్ళు వస్తారా ఏంటి? వాళ్ళకు వాళ్ళుగా మన ఇంటికొచ్చి అందరం కలిసి పండగ చేసుకుందామంటే వద్దంటావా? అది కూడా నిజమేనండి. ఇప్పుడు నన్ను వద్దంటారా? వెళ్ళి పండగకి రమ్మని పిలవమంటారా? కొత్త సంవత్సరం
ఉగాది పండగ రోజున నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదులే శారదా. అందుకే వెళ్ళి పిలు. వాళ్ళొస్తానంటే ఇక్కడ ఉగాది పండగ చేసుకుందాం, లేదు మనల్ని అక్కడికి రమ్మంటే అక్కడ ఉగాది పండగ చేసుకుందాం. ఎక్కడైనా సరే మొత్తం మీద అందరం కలిసి ఉగాది సెలబ్రేషన్ చేసుకోవాలి, అంతే కదా? అంతే శారదా. అయినా నీకు ఇంటి దగ్గర చాలా పనులుంటాయి. నేనెళ్ళి కొడుకు కోడలతో మాట్లాడి పండక్కి రమ్మని చెప్పొస్తాను అని అంటూ ఉండగానే హరీషు భవ్య ఇంట్లోకొస్తారు. నానమ్మ, తాతయ్య, నానమ్మ అంటూ పిల్లలు పిలవగానే శారదా ప్రసాదులు ఎంతగానో సంతోషపడతారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత, అత్తయ్య, మావయ్య, ఉగాది పండుగ ఆ ఇంటి దగ్గర చేసుకుందాం. అందరం కలిసి ఉన్నంతలో పండుగని బాగా చేసుకుందాం. మీ ఇద్దరు కూడా అక్కడికే రండి అత్తయ్య అని చెప్పగానే అందరూ కలిసి వాళ్ళ ఇంటికి తాళం వేసి రమేష్ వాళ్ళ ఇంటికొస్తారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక ఉగాది రోజొచ్చేస్తుంది. ఉగాది కావటంతో అత్తాకోడళ్ళు శారదా అనామికలు తెల్లవారుజామునే నిద్రలేచి బయటకొస్తారు. ఇంటి బయట 2 మంచాలేసుకొని తండ్రి కొడుకులు హాయిగా పడుకుని ఉంటారు. చూడవే కోళ్ళ, పండుగ రోజు కూడా తొందరగా లేచి మామిడాకులు తీసుకొచ్చి తోరణాలు కట్టాలనే ఆలోచన లేకుండా తండ్రి కొడుకులు ఎట్ట ప్రశాంతంగా పడుకున్నారో చూడు. పడుకోనివ్వండి అత్తయ్య, చాలా రోజుల తర్వాత ఇద్దరికి సెలవు దొరికింది కదా, అందుకే అలా ప్రశాంతంగా పడుకున్నారు. అంటే ఏమిటి, తండ్రి కొడుకులే కష్టపడుతున్నారు, మనం మాత్రం ఇంట్లో కూర్చొని అష్టాచమ్మ ఆడుకుంటున్నామనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. మనం చేస్తున్న పనుల కంటే ఆయన మావయ్య చేస్తున్న కూలీ పనులు ఎక్కువ కదా, అందుకే అలా అన్నాను. అదీ కాక రెస్ట్ లేకుండా ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు కదా. ఈరోజు ఉగాది పండుగ కదా, విశ్రాంతి దొరికిందని ప్రశాంతంగా పడుకున్నారు. పడుకుంది చాలు, వీళ్ళిద్దరిని లేపు. నేను తట్ట తీసుకుని పేడ కోసం వెళ్తాను. తండ్రి కొడుకు లేచిన తర్వాత వాకిలి మొత్తం ఊడ్చి చెత్త ఎత్తేయ్. అలాగే అత్తయ్య. పెరట్లోకి వెళ్ళి తట్టను తీసుకురా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద పడుకున్న భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది. యావయ్యా, తెల్లారిందిలే, ఈరోజు ఉగాది కదా. ఉగాది శుభాకాంక్షలు శారదా నీకు. మీకు కూడా. ఇక లేవండి, తెల్లారింది. పండగ పూట కూడా పడుకుని ఉండడం ఇంట్లో అంత మంచిది కాదు. అబ్బా, ఇంకా అంత పూర్తిగా తెల్లారలేదని నాకు తెలుసులే. అందుకే ఇంకాసేపు పడుకుంటాను. నువ్వెళ్ళి నువ్వు చెయ్యాలనుకున్న పనులు చెయ్యి అని చెబుతూ ఉండగా అనామిక ఒక పేడతట్ట తీసుకుని శారద దగ్గరికొచ్చింది. అత్తయ్య, ఇదిగోండి మీరడిగిన పేడతట్ట. మీరు వెళ్ళి పేడ తీసుకురండి. నేను ఇంటి దగ్గర చేయాల్సిన పనులన్నీ చేస్తాను. ముందుగా ఆ తండ్రి కొడుకుని నిద్రలేపి మామిడి ఆకుల కోసం పంపించు. నేను పేడ కోసం వెళ్ళొచ్చేసరికి మామిడి తోరణాలు సిద్ధంగా ఉండాలి. అలాగే అత్తయ్య అని సమాధానం చెప్పగానే శారద పేడతట్టను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మామిడి తోరణాలతో, బంతిపూలతో, దండలతో ఆ ఇంటి గుమ్మం కలకల్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. యావయ్యా, బజార్ నుండి నేను చెప్పినట్టు అన్ని సరుకులు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను శారదా, నువ్వేమి కంగారు పడకో అని చెప్పగానే శారద కొత్త కుండని, మామిడికాయల్ని, వేప చెట్టు పూతని, బెల్లాన్ని, చింతపండుని అన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లో ఒక దగ్గర అందరూ కూర్చుంటారు. అన్నింటినీ కలిపి శారద ఉగాది పచ్చడి తయారు చేస్తుంది. నానమ్మ, ఉగాది పచ్చడి ముందు నాకే పోయాలి. లేదు నానమ్మ, ముందు నాకే పోయాలి, లేదంటే నేను ఏడుస్తాను. కొత్త సంవత్సరాది రోజున ఏడవకూడదురా పిల్లలు. నేనంటూ ఇద్దరు కొట్టుకోవడం ఎందుకు చెప్పండి? అందరికి ఒకేసారి పచ్చడి పోస్తాను, అందరం ఒకేసారి తాగుదాం. ఏమంటారు? ఈ ఐడియా బాగుంది నానమ్మ, అలాగే చెయ్యి. అవును నానమ్మ, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది, అలాగే చెయ్యి అని చెప్పగానే అనామిక గ్లాసులు తీసుకొచ్చి శారద దగ్గర పెడుతుంది. శారద అందరికీ పచ్చడి పోస్తుంది. అందరూ గ్లాసులు పట్టుకుని రెడీగా ఉంటారు. భవ్య కౌంట్ చేయగానే అందరూ ఉగాది పచ్చడి తీసుకుంటారు. నానమ్మ, ఉగాది పచ్చడి చాలా బాగుంది. అవును నానమ్మ, చాలా బాగుంది. సరే పిల్లలు, ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం, పదండి. గుడి దగ్గరికి ఎందుకు నానమ్మ? ఈ గుళ్ళో పంచాంగ పట్నం ఉంటుంది మానవడా. అవి తెలుసుకోవడం మనకి, మన కుటుంబాలకి చాలా మంచిది. పదండి పదండి అని చెప్పగానే అందరూ కలిసి గుడికొస్తారు. అక్కడ పంచాంగ పఠనం జరుగుతూ ఉంటుంది. గుడిలో ఒకచోట అందరూ కూర్చుంటారు. అయ్యా శివయ్య, అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చల్లాగా మేము కలిసిమెలిసి ఉండేలా దీవించు తండ్రి అని శారద కోరుకుంటుంది. అలా కొంత సమయం తర్వాత పఠనం అయ్యాక తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోకుండా కలిసిమెలిసి ఉంటారు.
ఈ విధంగా అనామిక శారద ఇద్దరూ కలిసి ఉగాది పండుగని తమ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటారు. అనామిక టీవీ ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు.